పాలు శాకాహారమా లేక మాంసాహారమా? ఈ ప్రశ్న విని ఆశ్చర్యపోకండి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోవడానికి గల ముఖ్య కారణాలలో ఈ ప్రశ్న ఒకటి. ఈ నాన్ వెజ్ పాలు అంటే ఏమిటి? ఇది శాస్త్రీయ నామం కాదు. పంది మరియు చేపల ఎముకల పొడి, రక్తం మరియు ఇతర జంతువుల కొవ్వుతో కలిపిన పశుగ్రాసం తినే ఆవుల నుండి లభించే పాలను భారతదేశం నాన్ వెజ్ పాలు అని పిలుస్తుంది. అమెరికాలోని డైరీ ఫారాలలో ఆవులకు ఇచ్చే పశుగ్రాసంలో పంది, చేప, గుర్రం మరియు కుక్క, పిల్లి శరీర భాగాలు కూడా ఉండవచ్చని నివేదికలు ఉన్నాయి. కాని భారతదేశంలో ఆవులకు సాధారణంగా శాకాహారమే ఇస్తారు. ఇదే భారతదేశం మరియు అమెరికా మధ్య ప్రధాన వివాద విషయం. ఈ విషయంలో భారతదేశం ఎందుకు ఇంత కఠినమైన వైఖరిని తీసుకుంటోంది? భారతదేశం విషయానికొస్తే ఇది కేవలం వాణిజ్య సమస్య కాదు, ఇది ఇక్కడి సంస్కృతి మరియు నమ్మకాలతో లోతుగా ముడిపడి ఉంది. హిందూ మరియు జైన మత వర్గాలతో సహా చాలామంది ఆవును పవిత్రంగా భావిస్తారు. శాకాహారం తినే ఆవు నుండి లభించే పాలు మాత్రమే స్వచ్ఛమైనవి మరియు పవిత్రమైనవని వారు నమ్ముతారు. మాంసాహారం తినే ఆవు పాలను చాలామంది ఊహించుకోలేరు. దీనికి ఆర్థిక కోణం కూడా ఉంది. భారతదేశంలోని 8 కోట్లకు పైగా చిన్న రైతుల జీవనోపాధి పాల ఉత్పత్తి. అమెరికన్ పాల ఉత్పత్తులు నియంత్రణ లేకుండా మార్కెట్లోకి వస్తే అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల జంతువుల కొవ్వు మరియు మాంసం కలవని ఆహారం తినే ఆవుల పాలను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు హామీ ఇచ్చే సర్టిఫికెట్ కావాలని భారతదేశం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇది రాజీపడని వైఖరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాని అమెరికా వైఖరి భిన్నంగా ఉంది. వారి డైరీ ఫారాలలో జంతువుల కొవ్వుతో కూడిన పశుగ్రాసాన్ని ఉపయోగించడం సర్వసాధారణం. భారతదేశం యొక్క ఈ డిమాండ్ను వారు అనవసరమైన వాణిజ్య అవరోధంగా చూస్తున్నారు. ఈ విషయాన్ని వారు ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి నాన్ వెజ్ పాలు అనేది శాస్త్రీయ వర్గీకరణ కాదు, కాని సంస్కృతి, విశ్వాసం మరియు ఆర్థిక శాస్త్రంలో పాతుకుపోయిన ఒక పెద్ద వివాదం. ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి? కింద కామెంట్ చేయండి. మరిన్ని సమాచార వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.